అందరికీ నమస్కారం. పిల్లల ఆలోచనలను ఎదగనివ్వండి. ఇది చాలా అవసరం. దీనికి సంబంధించి ఒక్క 4 మాటలు చెప్తాను. అది మూడో తరగతి గది. పిల్లలు టెక్స్ట్ పుస్తకంలో బొమ్మను చూసి చర్చించుకుంటున్నారు. అందులో ఒక పిల్లవాడికి సందేహం వచ్చింది. అదేమిటి వాళ్ళ అమ్మాయి జుట్టు వేరే రంగులో ఉంది అన్నాడు. అవును, వేరే రంగులో ఉంది. ఎందుకలా ఉంది? ఒక అబ్బాయి అన్నాడు. ఆ అమ్మాయి వాళ్ళ సొంత కూతురు కాదు, దత్తత కూతురు అని. దత్తత కూతురా? అంటే ఏమిటి? అడిగింది ఇంకో అమ్మాయి. నాకు తెలుసు, నేను చెబుతా అంది మరో అమ్మాయి. ఏమిటి? అందరూ ఆసక్తిగా అడిగారు. దత్తత అంటే అమ్మ పొట్టలో కాకుండా అమ్మ గుండెలో పెరగడం. పిల్లల ఊహలకు మద్దతు ఇస్తే వారిలో మంచిని పెంచగలం. మీ పిల్లల ఆలోచనలు వికసించనివ్వండి. ఇంకో చిన్న మాట. ఒక చిన్న బాలుడు అమ్మతో ఎరుపు బెలూన్ కావాలని కొనిపించాడు. కాసేపట్లో అది ఆకాశంలో ఎగిరిపోయింది. ఆ బాబు ఏడవబోతున్నాడు. అమ్మ దగ్గరికి వచ్చి, ఏడవకురా, బెలూన్ పోతే పోయిందిలే అంది. అబ్బాయి కళ్ళు తుడుచుకుంటూ, నేను ఏడవటం లేదమ్మా, నా బెలూను కొత్త స్నేహితులను వెతుక్కుంటుందేమోనని దూరంలో ఉంటే ఎలా ఉందో తెలుసుకోవాలనిపిస్తుంది. అమ్మ ఆశ్చర్యంతో, అది తిరిగి రాకపోవచ్చు కదా. అప్పుడు ఆ బాబు అమాయకంగా నవ్వుతూ, స్నేహం అంటే తిరిగి రావడం కాదమ్మా, ఎక్కడ ఉన్నా మనల్ని గుర్తుపెట్టుకోవడమే. మరో మాట. చిన్నారి అరణ్య తన అమ్మతో రోడ్డు మీద నడుస్తుంది. అప్పుడే వర్షపు జల్లులు మొదలయ్యాయి. అమ్మ చెప్పింది, వర్షం మొదలైందిరా. అరణ్య చిరునవ్వు నవ్వి, వర్షం కాదమ్మా, ఆకాశం మనలను ఎంతో ఇష్టపడుతూ మన కోసం టపటపమని చప్పట్లు కొడుతుంది. అందుకే శబ్దం వస్తుంది, నీళ్లు పడతాయి. అమ్మ కౌగిలించుకుంది. పిల్లలు నీళ్లలో కూడా ప్రేమ వింటారు. చివరిగా ఇంకో మాట. భోజనం చేస్తున్నప్పుడు తాతయ్య సరదాగా మనవరాలిని ఇలా అడిగాడు, మన ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు? మనవరాలు కాసేపు ఆలోచించి, తాతయ్య నువ్వు కాదు, నాన్న కాదు, అక్క కూడా కాదు, అయితే ఎవరు అని అడిగారు. చిన్నారి చిరునవ్వు నవ్వి, అమ్మ పెద్దది. ఎందుకంటే ప్రతిరోజు అందరికంటే ముందే నిద్రలేస్తుంది, నిద్రపోయేది కూడా చివర్లోనే. ముందు నడిచే వాళ్లే కదా పెద్దవాళ్ళు. తాత నాన్న అందరూ నిశ్శబ్దమయ్యారు. పిల్లల లెక్కలు ప్రేమతో మాత్రమే పనిచేస్తాయి. అవకాశం ఇవ్వండి. చిన్నప్పటి నుంచే వారిలో మంచిని నింపండి. రేపటి పౌరులుగా తీర్చిదిద్దండి. ఈ సమాజం బావుకై మీరు ఈ మాత్రం చేసినా చాలు.